ఇది హైదరాబాద్ ఫిలిం నగర్ లో ఉండే బ్రహ్మ ఐవీఎఫ్ హాస్పిటల్. మన బ్రహ్మానందం గారి కోడలు డాక్టర్ ఐశ్వర్య గారి గురించి మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే తన వెనకాల ఉండే ప్రేరణ గురించి చెప్పాలి అంటే వారి తల్లి గారు ప్రముఖ ఐవీఎఫ్ స్పెషలిస్ట్ డాక్టర్ పద్మజ గారు. కరీంనగర్ డాక్టర్ పద్మజ గారు సంతాన సాఫల్య కేంద్రం ద్వారా గత 27 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నారు. 48,000కి పైగా బేబీస్ ని ఇచ్చిన ఆవిడికి దానికి గాను రికార్డు కూడా ఉందట. అదే వారసత్వాన్ని ఇప్పుడు డాక్టర్ ఐశ్వర్య గారు కంటిన్యూ చేస్తున్నారు. ఇది బ్రహ్మానందం గారు వేసిందేనా? ఓపెనింగ్ అప్పుడు గిఫ్ట్ ఇచ్చారు. ఓకే ఓకే. సో తను డాక్టర్ ఐశ్వర్య అండ్ దిస్ ఇస్ డాక్టర్ ఐశ్వర్యాస్ హాస్పిటల్. ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ ది బ్రహ్మ ఐవీఎఫ్ ఫర్టిలిటీ సెంటర్. సో తను బ్రహ్మానందం గారి కోడలు అండ్ షీ ఈస్ అ వెరీ స్పెషలైజ్డ్ డాక్టర్, ఎస్పెషల్లీ ఇన్ దిస్ ఐవీఎఫ్ అండ్ ERT స్పెషలిస్ట్. సో ఐ ఫినిష్డ్ ఇట్ ఇన్ హోమర్టన్ యూనివర్సిటీ లండన్లో. సో దీని స్పెషాలిటీ ఏంటి? సో వీ హ్యావ్ వెరీ అడ్వాన్స్ ఫర్టిలిటీ ఎక్విప్మెంట్ అండి ఇక్కడ. ఆల్సో ఈ మధ్య లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, స్ట్రెస్ వల్ల, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, లేట్ మ్యారేజెస్ వల్ల ఇన్ఫర్టిలిటీ చాలా కామన్ అయిపోయిందండి. సో వీళ్ళందరికీ లక్కీ ఏంటంటే మనకి అడ్వాన్స్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. సో వీ హ్యావ్ వెరీ గుడ్ ఎక్విప్మెంట్, వెరీ గుడ్ అండ్ వెరీ గుడ్ ఆండ్రాలజీ డిపార్ట్మెంట్. రిజల్ట్స్ ఎలా ఉంటాయి? ఇన్ఫర్టిలిటీలో ఎప్పుడు 50-50నే, కానీ మన దగ్గర వీఆర్ గివింగ్ అట్లీస్ట్ 60-70% బికాస్ ఆఫ్ ద కేసెస్ వీ డిడ్ ప్రీవియస్గా. ప్రీవియస్ చేసిన మా రిపోర్ట్స్ బట్టి మేము 70% ఇవ్వగలుగుతున్నాం ఇక్కడ. ఓకే. అండ్ ఇది ఎంతకాలం అయింది స్టార్ట్ చేసి? 1 year అయిందండి. సో వీ స్టార్టెడ్ విత్ లెవెల్ 1 అంటే బేసిక్ ఓపీడీ అండ్ IUIs చేసేవాళ్ళం, విచ్ ఆర్ ఆఫీస్ ప్రొసీజర్స్ అవి. సో తక్కువ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, సో జస్ట్ మైల్డ్గా సీమన్ అనాలిసిస్లో స్పర్మ్ కౌంట్ కొంచెం తక్కువ ఉన్న వాళ్ళకి IUIs అవి జనరల్ ఆఫీస్ ప్రొసీజర్స్గా చేసేవాళ్ళము. వీ స్టార్టెడ్ లెవెల్ 2 IVF. సో అందులో ఇక్సీ పద్ధతిలో మనకి ఎగ్స్ తక్కువ ఉన్న వాళ్ళకి డోనర్ ఎగ్స్ చేయడము, లేకపోతే మొత్తానికి సీమెన్ అనాలిసిస్ చాలా లో కౌంట్ ఉన్న వాళ్ళకి IVF ప్రిఫర్ చేస్తాం అన్నట్టు. సో వాళ్ళకి IUI సరిపోదు, IVF చేయాల్సి వస్తుంది, IVF ఇక్సీ. సో అవన్నీ మనకి ఇక్కడ స్టార్ట్ అయ్యాయండి లెవెల్ 2 of IVF. ఇప్పుడు ఈ మెషిన్స్ మీరు చెప్పినవి కొత్తగా తీసుకొచ్చినవా ఇవి? మన దగ్గర టైమ్ ల్యాబ్స్ ఎంబ్రియోస్కోప్ కూడా ఉందండి. సో దేర్ ఆర్ కెమెరాస్ ఇన్ ద ఇంక్యుబేటర్లో. సో మనం బయటికి ఎంబ్రియోస్ కల్చర్కి పెట్టినప్పుడు అవి దాని గ్రోత్ చూసుకుంటాము. సో బెటర్ క్వాలిటీ ఆఫ్ ఎంబ్రియోస్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వీ హ్యావ్ లేజర్ హ్యాచింగ్ వేర్ వీ పుట్ అ హోల్ ఇన్ టు ద embryo అన్నట్టు. దిస్ విల్ హెల్ప్ us in repeated IVF failures. ఇంకా ఓల్డర్ కపుల్స్ ఉంటారు కదా, ఏజ్ ఎక్కువైన వాళ్ళకు కూడా ఇది యూజ్ అవుతుంది. సో ఎంబ్రియో హ్యాస్ అ బెటర్ ఛాన్స్ అన్నట్టు అటాచ్ అవ్వడానికి యూట్రస్లో. సో దిస్ ఈస్ ఆల్ డన్ బై our andrologist and embryologist. వాళ్ళ ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్ అండ్ వీ హ్యావ్ వెరీ ఎక్స్పీరియన్స్ టీమ్ ఆఫ్ ఆండ్రాలజిస్ట్ అండ్ ఎంబ్రియాలజిస్ట్ మన దగ్గర. సో 1.5 year రెగ్యులర్ మ్యారీడ్ లైఫ్ ఉన్న ప్రెగ్నెన్సీ రాలేదంటే దాన్ని మనం ఇన్ఫర్టిలిటీ అంటాము. కానీ అందరి మధ్య ఇయర్స్ టుగెదర్ ఇంట్లోనే వెయిట్ చేస్తున్నారు నార్మల్గా ప్రెగ్నెన్సీ వస్తుందని. IVF ట్రీట్మెంట్ కన్నా, ఎవాల్యుయేషన్ కన్నా ఫస్ట్ వెళ్ళాలి. అండ్ IVF అనేది లాస్ట్ స్టెప్ అనుకోవడం చాలా తప్పు. సో తొందరగా వస్తే ఎర్లీగా మనకి సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దిస్ ఈజ్ అన్ AI మెషిన్ X1 Pro అని. సో మాన్యువల్గా కౌంటింగ్ ఏం అవసరం లేదు, దీనికి చిన్న క్యాసెట్స్ వస్తాయి. వీ జస్ట్ హ్యావ్ టు పుట్ అ డ్రాప్ ఆఫ్ దర్ శాంపుల్ అండ్ వీ పుట్ ద క్యాసెట్ ఇన్సైడ్. మొత్తం AI మెషిన్ రీడ్ చేస్తుంది ఎన్ని మొటిలిటీ ఎంత ఉందో, స్పర్మ్ది ఎంత కౌంట్ ఉందో అండ్ ఇందులో తెలిసిపోతుంది. దిస్ ఇస్ అవర్ IUI ప్రొసీజర్ రూమ్ అండి. సో చాలా ప్రైవసీ మెయింటైన్ చేస్తాము అండ్ వీ హ్యావ్ వెరీ ఎక్విప్డ్ IUI క్యాథెటర్స్ ఇవన్నీ అండ్ స్టెరిలైజేషన్ అంతా ఇక్కడే జరుగుతుంది. బ్రహ్మ అంటే క్రియేటర్, ఆ పేరుతో పెట్టినటువంటి ఈ హాస్పిటల్కి సంబంధించిన ఎన్నో విషయాలని, విశేషాలని అలా డాక్టర్ ఐశ్వర్య గారు చక్కగా చెప్పారు.